డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 31వ తేదీన జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ కు టికెట్స్ విక్రయం ఆన్లైన్ రూపంలో ఇస్తున్నప్పటికీ అభిమానులకి నిరాశ మిగులుతుంది. టికెట్స్ విడుదల చేసే 30 నిమిషాలకే టికెట్స్ అయిపోవడం అభిమానులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. కానీ ఆ టికెట్స్ బ్లాక్ లో అమ్ముకునే వారు చేతికి వెళ్లడం ఆశ్చర్యంగా మారింది. బ్లాక్ లో టికెట్స్ విక్రయించుకునే వారి చేతిలో పదుల సంఖ్యలో టికెట్స్ ఉండడం అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ రకమైన టికెట్ కావాలన్నా ఆ టికెట్ కు ఒక రేటు కేటాయించి విక్రయిస్తున్నారు. 1000 రూపాయల టికెట్ ను 5000 రూపాయలకు, 2000 రూపాయలకు టికెట్ 9000 రూపాయలకు, 3000 రూపాయల టికెట్ 15000 రూపాయలకు అని రేట్లు కేటాయించి బ్లాక్ మార్కెట్ ద్వారా ధరలు అమ్ముతున్నారు. అలాగే క్రికెట్ అభిమానులు ఆన్లైన్ లో టికెట్లు దొరక్క బయట స్టేడియం వద్ద కొనలేక అభిమానులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఆన్లైన్ లో ఒక టికెట్ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ బయట బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తున్న వారి చేతిలో పదుల సంఖ్యలో ఉండడం చూసి అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే ఒక టికెట్ ఉందంటారా బౌండరీ రెండు టికెట్లు ఉన్నాయంట బౌండరీ ఎంత 2,11,000 అంట. ఆన్లైన్లో అయితే 6,000. ఇక్కడ టికెట్లు ఇవ్వట్లేదు, ఓన్లీ ఆన్లైన్ ఇక్కడ బుక్ చేసుకుని చూపిస్తే టికెట్లు ఇస్తున్నారు అంతే. ఇంకో ఆఫ్లైన్ టికెట్స్ అవైలబుల్ అంట. ఆఫ్లైన్ టికెట్స్ అవైలబుల్ అంట. అక్కడ బుక్ చేసుకుంటే కదా మొబైల్లో పేటిఎంలో ఇక్కడికి వచ్చి మనం బుక్ చేసుకుంటే మీరు